హాయ్ దిస్ ఇస్ యువర్ హోస్ట్ నిఖిల్ విజయ్ నరసింహ అండ్ చాలా రోజుల తర్వాత ఫస్ట్ మనం ఎక్కడ ఉన్నామనే కదా, సెట్లో షూటింగ్ అయిపోయింది, కార్లో షూటింగ్ అయిపోయింది, సెలబ్రిటీస్ వాళ్ళ ఇంట్లో షూటింగ్ అయిపోయింది, ఇంకా చివరకు మనకు మిగిలింది ఒక క్రేజీ సూపర్ మార్కెట్. అండ్ ఇవాళ మనం సూపర్ మార్కెట్లో ఒక గేమ్ ఆడబోతున్నాం. ఎస్, అ గేమ్ విత్ క్రేజీ పార్టిసిపెంట్స్, మ్యాడ్ పార్టిసిపెంట్స్ అని చెప్పాలి, వద్దులేండి మళ్ళీ ఫీల్ అవుతారు. ఎనీవేస్, సో ఆ గేమ్ ఏంటి, పార్టిసిపెంట్స్ ఎవరు అనేది ఇంకా అస్సలు లేట్ చేయకుండా నేను మీకు చెప్పేస్తాను. చాలా క్రేజీగా ఉండబోతుంది, చాలా ఫన్నీగా ఉండబోతుంది. ఎవరు విన్ అవుతారని చూడాలి. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ టు ద ఫస్ట్ పార్టిసిపెంట్. సో గేమ్ రూల్స్ ఏంటంటే ఇందులో మొత్తం 5 కేటగిరీస్ ఉన్నాయి. ఓకేనా, చీటింగ్ చేయకూడదు. 5 కేటగిరీస్, ఒకటి ఎక్స్ట్రా. ఓకే, ఇందులో ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్కరు పిక్ చేసుకోవాలి. ఏముందో నాకు తెలీదు, ఇప్పుడు చేంజ్ చేసా, సీను చీటింగ్ చేశాడు వచ్చే గ్యాప్ లో, కాబట్టి నేను కేటగిరీస్ చేంజ్ చేసేసాను. సో మ్యాటర్ ఏంటంటే ఇందులో మీకు మొత్తం చెరో కొంత అమౌంట్ అంటూ పిక్ చేసుకోవాలి. నేను మర్చిపోయాను. ఓకే సీను గారు ఇప్పుడు రికలెక్ట్ అయింది నాకు. ఇన్స్టాగ్రామ్ వరల్డ్ ఫేమస్, ఇన్స్టాగ్రామ్ కి వరల్డ్ ఫేమస్ అని సీను గారు చీటింగ్ చేశారు. ఆగమ్మా పిక్. ఓకే, సో ఇందులో మీకు కొంచెం అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కరికి ఎక్స్ అమౌంట్ ఇస్తాము. కాదు, ఎక్స్ అమౌంట్ ఇస్తాము. సో ఆ అమౌంట్ తీసుకొని మీరు ఇందులో మీకు వచ్చిన కేటగిరీ ప్రకారం షాపింగ్ చేయాలి, అంతే. ఓకే, నిహారిక గారి రెమ్యునరేషన్ నిహారిక గారికి ఇస్తున్న డబ్బులు 1000 రూపాయలు, బడ్జెట్ 1000 రూపాయలు. ఎడిటింగ్ వెళ్ళిపోద్ది యాప్, ఇది లేకపోతే ఉంటది. ఆన్లైన్ చేసి ట్రాన్స్ఫర్ సీను గారికి ఇస్తున్న బడ్జెట్ 1000. బడ్జెట్ బడ్జెట్ ఉంది మాత్రం హీరో హీరోయిన్ కాబట్టి ఇద్దరికి యూ గైస్ హావ్ టు అడ్జస్ట్. అండ్ 750 ఈచ్. శ్రీను మనకి ఎక్కువ వచ్చింది బ్రో. అది ఓకే, ఇప్పుడు మా టార్గెట్ 750 నా 750. ఓకే, ఇంకా అసలు లేట్ చేయకుండా సంగీత చదివాను బీటెక్, మాస్టర్ చదివాను మేము. మహేష్ నువ్వు ఎన్నిసార్లు చదివినావు బీటెక్? జస్ట్ 8 times fail. నేను అసలు బీటెక్. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. సంగీత్ సిమ్రన్ అయిపోయింది. హలో అయిపోయిందండి, వస్తున్నాం. అయిపోయింది. నా ట్రాలీ అటు వస్తుంది. సంగీత్ 5 hours అయింది, అయిపోయి ఏంటి ఎలా? నో టైం పెరిషబుల్. ఓకే ఓకే ఓకే, దే ఆర్ పెరిషింగ్. ఓకే చూద్దాం. సో రూల్స్ మళ్ళీ గుర్తున్నాయి కదా అందరికి. మీ బిల్ ఎవరికి ఇచ్చిన అమౌంట్ అయితే ఉందో ఆ బిల్ ఆ అమౌంట్ ని మించకూడదు. ఒక్క నిమిషం, అదేంటి ప్రాబ్లం ఎందుకు వాడలేదు? డిస్క్వాలిఫై. ఒక్క నిమిషం, ఇది బిల్ వేసి ఇది అయిపోయిందా? సరే ఆగా అవ్వలేదు. సో ఇప్పుడు చూద్దాం. నాది ఏదో దాటినట్టు. హలో హలో, నా దాటిన 750 దాటి. నేను వాడతా టవల్. ఓకే సీను, ఇగో ఇప్పుడు ప్రొడక్ట్స్ తీయడం వేయడం అది చేయకూడదు. అయిపోయింది ఇంకా. ఓకే, ఫస్ట్ సీను చేస్తారు కాబట్టి ఎంత అయింది? సీను చూద్దాం. ఇది లేదండి, తీసేయండి. ఎందుకు లేదు? ఎందుకు లేదు? సరే సరే, ఏంటి సార్ బిల్లు? అది వాడుతుంటా. బడ్జెట్ ఒక్కటన్నా రూపాయి ఎక్కువైతే నేను ఇవ్వను. నేను వాడతా నిఖిలు. ఏమన్నా వేసింది? అయిపోయింది. విన్నర్ గెట్ అప్ సీను. నీకు భగవంతుడు సిగ్గనది ఇచ్చాడా? చీటింగ్ ఎలా చేస్తావు? సిగ్గుతో సిగ్గు పిల్ల హలో I come to Okay. the closest of the 1000 rupees. Last How you result. tell you big man, bloody book fellow? అమ్మా 4 ఇప్పుడు లాస్ట్ రిజల్ట్ వచ్చింది. ఆడుకుంటున్నారు చిల్డ్రన్స్ కదా. మన సిమ్రన్ కి 750 రూపీస్ ఇస్తే హ్యాపీ చిల్డ్రన్స్ డే. మన సిమ్రన్ కి 750 రూపీస్ ఇస్తే అమ్మాయి దగ్గరగా ఇప్పుడు
మీరు చూస్తే 767 రూపీస్ షాపింగ్ చేసి కొంచెం అటుకు ఇటుగా దగ్గరగా 767 రూపీస్ చేసింది. ఇప్పుడు చూద్దాం నంబర్ 1 గెటప్ సీను గారి బిల్ 912 రూపాయలు అంటే 912 రూపీస్. సెకండ్ నిహారిక కొల్లిదల గారి బిల్ 943 రూపీస్. మన థర్డ్ బిల్ చేంజ్ కూడా వచ్చింది. మన సంగీత్ శోభన్ గారిది 750 రూపీస్ బడ్జెట్ ఇస్తే 560 రూపీస్ కి చేశారు. లాస్ట్ మన సిమ్రన్ కి 750 రూపీస్ ఇస్తే 767 రూపీస్ అంటే కేవలం 750 ప్లస్ 17 రూపాయలు ఇంక్రీజ్ చేయడంతో మనం ఇచ్చిన రూల్ ఎక్కడో మాడుతున్నట్టుంది. కెమెరా క్లోజ్ చేసుకోండి అమ్మా. ఇక్కడ ఏయ్ పాడు ఏ సీను రా, లాస్ట్ అయిపోయింది. ఇంకా ఇట్స్ విన్నింగ్ టైం అండ్ రిజల్ట్ టైం. నా రూల్స్, నేను పెట్టిన రూల్స్ అన్ని కరెక్ట్ గా అన్ని మీట్ అయ్యి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ చేసి మీట్ అయ్యి అంటే మాంసం అయ్యి ఆ మీట్ అనుకున్నాను. ఆదివారం తింటాం కదా కుక్కర్లో వేసుకుని నీట్గా వచ్చింది మీ అందరికి అంటే పొద్దున్న ఉంది నాకు షూటింగ్. పొద్దున్నుంది నా ఓకే. ఈ గేమ్ లో నిఖిల్ విజేంద్ర సింహ కండక్ట్ చేసిన అమేజింగ్ షాపింగ్ ఛాలెంజ్ లో గెలిచిన విన్నర్ ఎంతో గారాబంగా పెరిగిన నిహారిక కొల్లిదల. అంటే వికారాబాద్లో 2018-19లో అప్రాక్సిమేట్లీ ల్యాండ్ వాల్యూ ఎంత ఉండే 30 లక్షలు 40 లక్షలు ఉండే. ఇప్పుడు సుమారు 2 కోట్లకు వచ్చింది. ఆంధ్ర ఎకానమీ డౌన్ ఉన్నందుకు అక్కడ వాళ్ళు కూడా తెచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. నవ్వు ఇప్పుడు ఏంది అక్కడ ఎకనామిక్ కండిషన్స్ మారబోతున్నాయని జనాల ఎక్స్పెక్టేషన్. సో ఇప్పుడు ఇక్కడ పెట్టే వాళ్ళు హైదరాబాద్ నుంచి 30 to 60 కిలోమీటర్స్ 60 to 100 కిలోమీటర్స్ దూరం ఉండే దగ్గర ఇంకా మీకు ఎందుకు అప్రిషియేట్ అవుతుంది?